హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నవరాత్రుల్లో 5వ రోజున మూల నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆ రోజు అమ్మవారికి సరస్వతి అలంకారం చేసి అమ్మవారికి ఇష్టమైన దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం. ఆ దద్దోజనం గంటలు గడిచినా సరే పుల్లగా అవ్వకుండా గట్టిపడకుండా ఉండాలంటే ఎలా చేయాలో మంచి మంచి టిప్స్తో పక్కా కొలతలతో చూపిస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా 1 కప్పు అన్నాన్ని ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని గడ్డలు లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా మనం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకున్నాక 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంకా పచ్చిశనగపప్పు, మీకు ఇష్టమైతే కనుక కాసిన జీడిపప్పును కూడా యాడ్ చేసేసి సన్నని మంట మీద దూరగా వేగనివ్వాలి. కొంతమంది దద్దోజనంలో మిరియాలు కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే దద్దోజనంలోకి మిరియాలు యాడ్ చేసుకోనండి. మీకు ఇష్టమైతే కనుక కాసిన మిరియాలు యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా కాదు, జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి వాటిని కూడా ఇలా చక్కగా మిక్స్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చక్కగా సన్నని మంట మీద ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసి సన్నని మంట మీదే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దోరగా వేగనివ్వాలి. ఇవి చక్కగా దోరగా ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అల్లాన్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి, లేదా తురుముకొనైనా తీసుకోవచ్చు. ఈ అల్లాన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నంలోకి యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం అన్నాన్ని పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ పోపును మిక్స్ చేసుకోవడం వల్ల అన్నం చక్కగా పొడి పొడిగా ముద్దవకుండా వస్తుంది. కాబట్టి అన్నాన్ని పూర్తిగా చల్లారిన తర్వాతే పోపులో బాగా మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడు అన్నానికి కారం బాగా పడుతుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని ఉడికించుకొని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు ఖచ్చితంగా ఫ్రెష్గా ఉండి తీరాలి, అప్పుడే దద్దోజనం కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పంచదార యాడ్ చేసుకోవాలి. దద్దోజనంలో పంచదార ఏంటి అనుకోకండి, పెరుగు ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే గంటలు గడిచే కొద్దీ కాస్త పులుపెక్కుతుంది. ఇలా పంచదార యాడ్ చేసుకోవడం వల్ల పులుపెక్కకుండా ఉంటుంది. అమ్మవారికి ఈ దద్దోజనం నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించడానికి కాస్త సమయం పడుతుంది కదా. ఈలోపు బాగా పులుపెక్కుతుంది అనుకుంటే కనుక దీంట్లో ఒక 1/2 కప్పు పాలనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా నీళ్ళనైనా పోసుకోండి. అప్పుడు గట్టిపడకుండా పులుపెక్కకుండా కమ్మగా ఉంటుంది. అంతేనండి, అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం నిమిషాల్లో ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.